Hi everyone, welcome to my channel Sanskrit Classes by Karuna. డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్ మనకు ముదాభిషేక్తుం వరద త్వమర్షి అన్న లెసన్ నుండి చదువుకుందాం. ఈ లెసన్లో మనకు పార్ట్ ఏలో క్వశ్చన్ నెంబర్ 1లో శ్లోక భావ ఉంటుంది. శ్లోకం ఇస్తారు, మనకు కవిపరిచయం భావం రాయాలి. సేమ్ లెసన్ పార్ట్ ఏ క్వశ్చన్ నెంబర్ 4లో మన సందర్భ వాక్యత ఇస్తారు. సందర్భము, కవిపరిచయం, సందర్భం, భావం రాయాలి. ఈ లెసన్ నుంచి మనకు 2 క్వశ్చన్స్ ఉంటాయి. పార్ట్ ఏలో క్వశ్చన్ నెంబర్ 1లో 5 మార్క్స్ అండ్ క్వశ్చన్ నెంబర్ 4లో 5 మార్క్స్, 10 మార్క్స్ ఉంటుంది మనకి ఈ లెసన్ నుండి. ఎస్సే ఉండదు, ఓన్లీ శ్లోకభావ అండ్ సందర్భ వాక్యత ఉంటుంది. మనకు ముదాభిషేక్తుం వరద త్వమర్షి. ముదాభిషేక్తుం వరద త్వమర్షి అనే పాఠ్యభాగము మహర్షి వాల్మీకిచే రచించబడిన శ్రీమద్ రామాయణములోని అయోధ్యకాండ నుండి స్వీకరించబడినది. దశరథ మహారాజు గారు సభయందలి తన మంత్రులతోటి, ప్రజలతోటి మరియు ఇతరులతో శ్రీరాముని రాజుగా చేద్దామని నిర్ణయించుకున్నాను. నేను నా నిర్ణయంతో లోకమంతటికి సుఖము కలుగుతుంది, శ్రేయస్సు కలుగుతుంది అని సభలో అందరినీ పిలిచి ప్రకటించాడు. నేను చాలా సంవత్సరాల నుండి జీవిస్తున్నాను. నా యొక్క శరీరము విశ్రాంతి కోరుకుంటుంది. నా శరీరానికి విశ్రాంతి ఇద్దామని నా యొక్క రాముణ్ణి, నా కొడుకైన శ్రీరాముణ్ణి రాజుగా చేద్దామనుకుంటున్నాను, పట్టాభిషేకం చేద్దామనుకుంటున్నాను అని తన యొక్క నిర్ణయాన్ని తెలుపుతాడు. అది వినగానే సభలోని వారందరూ కూడా, రాజులు, ప్రజలు అందరూ కూడా వర్షించుచున్న మేఘములను చూసి సంతోషముతో నెమళ్ళు ఏ విధంగా క్రీంకారం చేస్తాయో అదేవిధంగా ప్రజలు కూడా అందరూ దశరథుని యొక్క మాటలు విని సంతోషపడతారు. అంతలో బ్రాహ్మణులు మరియు ఇతర ముఖ్యులు దశరథునితో, రాముడు తనకు రాజు అగుట అర్హుడు, అసంఖ్యాకమైన మంచి గుణాలు కలవాడు కాబట్టి రాముడు రాజు కావడము తగినది, అతనికి అంత అర్హత ఉన్నది అని సభలోని వారందరూ కూడా, రాజులు, ప్రజలు, బ్రాహ్మణులు అందరూ రాముని యొక్క గుణగణాలను అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తూ ఉన్నారు. రాముడు సత్యపరాక్రముడు మరియు వీరత్వము కలిగినవాడు, దివ్య గుణములచే ఇంద్రునితో సమానమైనవాడు అని చెప్పారు. రాముడు ఎల్లప్పుడూ కూడా పురజనులను వారి యొక్క కుశలములను అడిగి తెలుసుకొనును. నెక్స్ట్, మీరు చేసిన పుణ్యకర్మల వల్ల ఫలితంగా రాముడు మీకు కుమారునిగా జన్మించాడు. సర్వలోకమునకు హితము చేయాలనే కోరిక గలవాడు రాముడు. రాముడు విష్ణువుతో సమానమైనవాడు, లోకమునకు హితము చేయాలనే కోరిక కలవాడు కాబట్టి వెంటనే రాజుగా మాకు పట్టాభిషేకము చేయండి, రాముణ్ణి మాకు రాజుగా పట్టాభిషేకం చేసి రాజుగా ఇవ్వండి అని అందరూ కూడా, సభలోని వారందరూ కూడా రాముణ్ణి రాజుగా చేయమని కోరుకున్నారు. రాముడు ఇంకా ఏం చెప్పారు? రాముడు సత్యపరాక్రమం కలిగినవాడు, ఇక్ష్వాకు వంశములోనే సమర్థత కలవాడు. నెక్స్ట్, రాముడు శాంత స్వభావం కలవాడు, ప్రియభాషి, నెక్స్ట్ మృదు స్వభావం కలవాడు, స్థిరమైన మనస్సు కలవాడు. ఇంకా కొందరు రాముడు సత్యవాది మరియు సర్వ ప్రాణులతోనూ ప్రియముగా మాట్లాడేవాడు, సర్వశాస్త్రములయందు ప్రావీణ్యం కలవాడు, వృద్ధులైన బ్రాహ్మణులను సేవించేవాడు అని ఒకరు చెప్పారు. ఇంకొకరు, రాముడు అస్త్ర విద్యలో దేవతలను, అసురులను మరియు మానవులను మించినవాడు, అనగా సర్వ అస్త్రములందు కూడా నైపుణ్యం కలవాడు రాముడు అని ఒకరు చెప్పారు. ఇంకొకరు, మన రాజ్యమునకు శత్రువులచే ప్రమాదం వచ్చినప్పుడు రాముడు వెంటనే లక్ష్మణునితో కలిసి యుద్ధమునకు వెళ్ళి విజయమును పొందకుండా వచ్చేవాడు కాదు, విజయముతోనే తిరిగి వచ్చేవాడు అని ఒకరు చెప్పారు. ఇంకొకరు, రాముడు ఏనుగును కానీ రథమును కానీ అధిరోహించి యుద్ధము నుండి తిరిగి వచ్చేటప్పుడు ప్రజల వద్దకు వెళ్ళి వారి యోగక్షేమముల గురించి తానే స్వయముగా అడిగి తెలుసుకునేవాడు. నెక్స్ట్, పౌరులను కానీ వారి భార్యాపుత్రులను గురించి, అగ్నిహోత్రముల గురించి
ప్లస్ సేవకుల గురించి కూడా మరి ఒక తండ్రి కుమారుని అడిగినట్టుగా అందరి క్షేమం గురించి అడిగి తెలుసుకునేవాడు రాముడు, సర్వగుణ సంపన్నుడు అని చెప్పారు. ఇంకొకరు మరి ఈ రాముడు ప్రజలు కష్టములలో ఆపదలలో ఉన్నప్పుడు శ్రీరాముడు దుఃఖించును మరియు వారికి సహాయపడును. అంతేకాకుండా ప్రజల యొక్క సంతోషంలో పాల్గొని వారి యొక్క జరుపుకునే ఉత్సవాలలో కూడా ఒక తండ్రి వలె సంతోషించును. మరి మారీచునికి కశ్యపుని వలె ఈ శ్రీరాముడు నీకు కుమారునిగా జన్మించాడు. గొప్ప పుత్రులకు ఉండవలసిన గుణములన్నీ కూడా ఈ రామునికి ఉన్నాయి అని ఇంకొకరు ఏం చెప్పారు, రాజ్యమందలి ప్రజలందరూ మరియు చుట్టుప్రక్కల వారు కూడా శ్రీరామునికి గొప్పనైన బలము మరియు ఆయురారోగ్యములు కలగాలని ప్రార్థించుచున్నాము. ప్రజలందరూ మరి ఇతరులు సమావేశమై రాముడే రాజు కావాలని సర్వదేవతలను ప్రార్థిస్తున్నారు. కావున ఓ రాజా, వారి కోరిక మీ అనుగ్రహంతో నెరవేరుతుంది. కాబట్టి దయచేసి రాముని మాకు రాజుగా చేయండి అని కొందరు కోరుకున్నారు. నెక్స్ట్ ఇంకొకరు ఏం చెప్పారు, రాముడు విష్ణువుతో సమానమైన వాడు మరియు లోకం యొక్క హితమును కోరువాడు. అట్టి రాముడు శ్రీరాముని మీరు సంతోషముగా వెంటనే మా మేలు కొరకై రాజుగా పట్టాభిషిక్తుణ్ణి చేయుము అని సభయందలి రాజులు, బ్రాహ్మణులు మరియు ఇతర ముఖ్యులు అందరూ కూడా దశరథ మహారాజుతో రాముని యొక్క గుణగణాలు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అందరూ రాముని ప్రశంసించుకుంటూ దశరథ మహారాజుకు చెప్పారు. సభలో అందరూ కూడా దశరథ మహారాజు గారుకు రాముని రాజుగా చేయండి, మా అందరికీ సమ్మతమే అని అందరూ కూడా అక్కడ దశరథ మహారాజుకు చెప్పారు. ఇది మనకు ముదాభిషేక్తుం వరదత్వమర్షి పాఠము. మరి ఇంగ్లీష్లో చూడండి, కవి పరిచయం. ద లెసన్ ముదాభిషేక్తుం వరదత్వమర్షి ఈజ్ రిటన్ బై గ్రేట్ సేజ్ మహర్షి వాల్మీకి. దిస్ లెసన్ ఈజ్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ అయోధ్యకాండ ఆఫ్ శ్రీమద్ రామాయణం. ద పోయట్ వాల్మీకి ఈజ్ ఫేమస్ యాజ్ ఆదికవి and Ramayana is famous as Adikavyam. The king Dasharatha revealed his decision in this assembly about the coronation of Sri Rama. Then all the people, the kings and some Brahmins in the assembly were unmistakably and delightfully accepted it while describing the virtues of Sri Rama. Dasharathasya Nirnayam. After addressing the invited gathering into the court, King Dasharatha, speaking in friendly and clear terms to the people and the kings in assembly as follows. Dear people and kings, it is well known that this kingdom was ruled by my ancestors as if he were their children. Following the ways of my ancestors, I have always protected my people with alertness and to the best of my ability in conducting the kingdom for the welfare of the people. Finally, I came to old age. This body has been living the thousands of years, hence I desired rest. This burden of worldly dharma is heavenly responsibility. This can be sustained only by royal qualities like courage and valor. A one who has no control of senses, he cannot carry this burden. I have become tired while carrying this burden of dharma, so I want to take rest after hand over the burden of this kingdom to my elder son Sri Rama. After listening the words, the king Dasharatha, the kings in the assembly completely Dasharatha with loud applauses as the peacocks make sounds in delight when they see the raining clouds. Later, some Brahmins and other important people speaking to the aged the king of follows. O king, you are an old person with thousands years of age. Hence, incarnate Rama immediately as the ruling prince. All of us want to see the coronated Rama, who is moving on a great elephant
Rama is equal to Devendra in heavenly qualities. He has the true of valor. He is greater than the all kings born in Ikshvaku dynasty. Rama is the world-renowned gentleman. He is the keenly interested truth and dharma. He is equal to earth in forgiveness and equal to Brihaspati. The king Dasharatha, he is skilled in the use of various weapons known to immortals, demons and men. He is well talented in various sciences and all Vedas. If it is necessary to go to war, being protect our kingdom, then Rama immediately goes with Lakshmana and returns back only after obtaining the victory. Rama feels sad towards affection of people and feels delighted in all of their celebrations. He is like God Vishnu himself in strength, heroism and valor. He knows the ins and outs of public administration. His senses are not applicated by position. He is capable of ruling not only this kingdom but also the three worlds. Rama is born to you as son because of your good fortune of the welfare of this world. He has all virtues befitting of son like Kashyapa the son of Mariji. For our benefit, you gladly ingratiated your son Rama, who is equal to Vishnu and who is interested in the welfare of this entire world. In this way, sage Valmiki well narrated in the second canto of Ayodhya Kanda in Ramayana that the decision of Dasharatha about the coronation of Rama and the opinions as well as acceptance of these people in this assembly. కానీ ఈ విధంగా అందరు రాజులు ప్రజలు బ్రాహ్మణులందరూ కూడా మరి రాముని రాజు చేయమని చెప్పేసి అందరూ ప్రార్థిస్తున్నారు. ఈ విధంగా మనము తెలుగులో రాయొచ్చు, ఇంగ్లీష్లో రాయొచ్చు. మన క్వశ్చన్ నెంబర్ 1లో ఒకటే శ్లోకం ఇస్తారు. మనము ఈ రాముని యొక్క వర్చెస్ ఆయన క్వాలిటీస్ అన్నీ కలిపి రాస్తే సరిపోతుంది. కవిపత్యం రాయాలి, భావం రాయాలి. అండ్ క్వశ్చన్ నెంబర్ 4లో మనకు ఒకటే లైన్ అండర్షన్ ఇస్తారు, సందర్భం ఇస్తారు. మనం కవిపరిచయము, సందర్భము రాయాలి, భావం రాస్తే సరిపోతుంది. రాముని క్వాలిటీస్ అన్నీ కలిపి రాస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.